34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్ వివిధ యజ్ఞములకు సంబంధించిన జ్ఞానము విద్ధి తెలుసుకొన యత్నింపుము. ప్రణిపాతేన ఆధ్యాత్మికాచార్యుని సమీపించుట ద్వారా, పరిప్రశ్నేన వినయపూర్వకమైన ప్రశ్నల ద్వారా, సేవయా సేవ చేయుట ద్వారా, ఉపదేక్షంతి ఉపదేశింతురు తే నీకు జ్ఞానం జ్ఞానమును, జ్ఞానినః ఆత్మదర్శులు, తత్వదర్శినః తత్వమును దర్శించిన వారు. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యమును ఎరుగుటకు యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి వారికి సేవ చెయ్యుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. భాష్యము. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది కనుకనే తన నుండే ఆరంభమైనట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపించమని భగవానుడు ఉపదేశిస్తుండెను. ఈ గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్లు భగవాను నుండి వస్తున్నట్టి పరంపరలోని వాడే ఆ ఆదిదేవుని సందేశమును యథాతథముగా తన శిష్యులకు అందించగలడు. మూర్ఖ కపటులు చెయ్యునట్లు తమ ఊహాగానాల ద్వారా ఎవ్వరును ఆధ్యాత్మికానుభూతిని సాధించలేరు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వయముగా ధర్మ మార్గము భగవానునిచే నిర్దేశింపబడినది అని శ్రీమద్ భాగవతము 6 స్కందము 3వ అధ్యాయము 19 చెబుతున్నది. కనుకనే మనోకల్పనలు లేదా శుష్కవాదనలు మానవుని సరియైన మార్గము వైపునకు నడిపించలేవు. అట్లే స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము ద్వారా కూడా ఎవరును ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించలేరు. కనుకనే ప్రతి ఒక్కరును జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి పూర్తి శరణాగతి చేసుకోవలను. వారిని ఎట్టి గర్వము లేకుండా శ్రద్ధగా అల్పసేవకుని వలె సేవించుకోవలను. నిజమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధి రహస్యము. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని అడిగే ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరును ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావలను. శిష్యునిలోని నిజమైన శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు సహజముగానే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన వెంటనే కలుగునట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకములో గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలనేవి ఖండించబడినవి. ప్రతి ఒక్కరును ఆధ్యాత్మికాచార్యుని నుండి మిక్కిలి వినయముతో శ్రవణము చేయుటయే కాకుండా అనుకువ సేవ పరిప్రశ్నలతో జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను కూడా పొందవలెను. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు స్వభావరీత్యా సహజముగానే శిష్యుని పట్ల మిక్కిలి దయను కలిగి ఉండును. కనుక శిష్యుడు అనుకువతో సేవ చేయుట కొరకై సదా సంసిద్ధుడైనచో జ్ఞానము మరియు విచారణల పరస్పర వినియోగము పరిపూర్ణమగును. 35వ శ్లోకము. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఎత్తు దేనిని జ్ఞాత్వా తెలుసుకొని పునః మరలా మోహమును ఏవం ఈ రకముగా నాయాస్యసి ఎప్పుడునూ పొందవు పాండవ ఓ పాండుపుత్ర ఏనా దేనిచే భూతాని జీవులను అశేషాని అన్నింటినీ ద్రక్షసి నీవు చూడగలవు. ఆత్మని పరమాత్మలో అథా ఊ లేక మరో మాటలో మయి నాలో ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇట్టి మోహముకు గురికావు. ఎందుకనగా అట్టి జ్ఞానముచే నీవు జీవులందరినీ పరమాత్మని అంశులుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదువు.
భాష్యము. జీవులన్నీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అంశలేనని ఎరుగుటయే ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని నుండి లేక తత్వజ్ఞుల నుండి జ్ఞానమును పొందుట వలన కలిగే ఫలితము. శ్రీకృష్ణుని కంటే భిన్నమైన జీవన స్థితి కలదనే భావనయే మాయా, మా కాదు యా ఇది అనబడును. కొందరు మాకు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేదని, అతడు కేవలము ఒక చారిత్రక పురుషుడని మరియు పరతత్వం అనేది నిరాకార బ్రహ్మమని భావించుదురు. కానీ నిజమునకు భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకములో చెప్పబడినట్లు ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే అన్నిటికీ మూల కారణము. బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని, సర్వకారణములకు కారణుడని స్పష్టముగా చెప్పబడినది. లక్షలాది అవతారములు కూడా అతని వివిధ విస్తరణలే. అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తరణలే. శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తరణలలో తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు పరబడుతుందరు. నిజమునకు ఇట్టి భావన భౌతికమైనది. ఈ భౌతిక ప్రపంచములో ఏదైనా వస్తువును భాగములుగా విభజించినచో అది తన మూల స్వరూపమును కోల్పోవుటను మనము చూస్తుందము. కానీ మాయావాదులు పరతత్వమనగా ఒకటిని ఒకటితో కూడినను ఒకటేనని, ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటేనని గ్రహించలేరు. కానీ ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన సమస్తము ఈ విధముగానే ఉండును. పరతత్వమును గూర్చిన తగిన జ్ఞానము కొరవడుట చేతనే మనము మాయచే కప్పబడి శ్రీకృష్ణునితో మనకెట్టి సంబంధము లేకుండా భిన్నములమని భావించుదుము. శ్రీకృష్ణుని విభిన్నాంశలమైన మనము అతనికి భిన్నులము కాము. మనము అన్ని రకములుగా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగిన వారమే. జీవుల దేహభేదములు మాయయే గాని వాస్తవము కాదు. మనమందరము శ్రీకృష్ణుని ప్రీతి కొరకే ఉద్దేశించబడిన వారము. మాయా కారణము చేత అర్జునుడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య ఆధ్యాత్మిక సంబంధము కంటెను తన బంధువులతో గల తాత్కాలిక దేహ సంబంధములు మిక్కిలి ప్రధానమైనవిగా భావించెను. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవుడెన్నడను శ్రీకృష్ణుని నుండి వేరు కాడని మరియు శ్రీకృష్ణుని నుండి తాను స్వతంత్రుడనను జీవుని భావన మరియు మాయా అని బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశించబడినది. భగవానుని నిత్యాంశలుగా జీవులు నెరవేర్చవలసిన ప్రయోజనము ఒకటి కలదు. అయినను జీవులు ఆ ఉద్దేశ్యమును అనాదిగా విస్మరించి వారు దేవతలు, మానవులు, మృగములు వంటి భిన్న దేహములలో నెలకొని ఉందురు. భగవానుని దివ్య సేవను విస్మరించుట చేతనే అట్టి వివిధ దేహ భేదములు కలుగుతుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యము ద్వారా భగవంతుని దివ్య సేవలో నెలకొనినంతనే ఇట్టి భ్రాంతి నుండి విముక్తుడగును. అట్టి శుద్ధ జ్ఞానమును కేవలము ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని చేతనే పొందగలడు. దానితో జీవునకు తాను శ్రీకృష్ణునితో సమానమనే భ్రాంతి తొలగును. పరమాత్ముడు శ్రీకృష్ణుడు సమస్త జీవులకు పరమాశ్రయము. మరియు అట్టి ఆశ్రయమును విడిచి జీవులు తమకు ప్రత్యేక ఉనికి కలదని భావిస్తూ ప్రకృతిచే మోహితులవుతుందురు. కనుకనే వారు భిన్న రకాల భౌతిక దేహబుద్ధితో శ్రీకృష్ణుని విస్మరించుదురు. అట్టి మాయామోహిత జీవులు కృష్ణ చైతన్యములో నెలకొనినచో ముక్తి మార్గమున నెలకొనినట్లుగా శ్రీమద్భాగవతము 2వ స్కందము 10వ అధ్యాయము 6లో నిర్ధారించును. ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్రీకృష్ణ భగవానుని నిత్యాదాసునిగా కృష్ణ చైతన్యముతో జీవుడు తన నిజ స్వరూప స్థితిలో నెలకొనుటయే ముక్తి అనబడును.